శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈవేళ మనము ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని తెలియజెప్పుకుందాము. అది ఏమిటి అంటే అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యానం వల్ల ఉపయోగాలు ఏమిటి, ఈ ధ్యానం ఎలా చెయ్యాలి, ఇలాంటి అంశాల గురించి మనము ఇప్పుడు తెలియచెప్పుకుందాం. ధ్యానం అనగానే ఒక శ్రద్ధ, ఒక భక్తి ఇత్యాది వాటిని ధ్యానం అని అంటారు. ఏదైనా ఒక వస్తువు మీద నువ్వు మనస్సు పెట్టి దాని మీద కేంద్రీకరించినప్పుడు దృష్టిని, అది ధ్యానం అవుతుంది. ఆ వస్తువు మీద నువ్వు ధ్యానం పెట్టేదానికన్నా ఒక భగవంతుని మీద గనక ఇదే ధ్యానాన్ని లగ్నం చేసినట్టయితే, ఇదే దృష్టిని లగ్నం చేసినట్టయితే అది ధ్యానం అయిపోతుంది. అంటే నీ ధ్యాస ధ్యానం కిందకి వెళ్ళిపోవాలి. మనలో ఎటువంటి ధ్యాస ఉంటుంది? ఒక సినిమా చూస్తున్నాము అంటే సినిమానే చూస్తూ ఉంటాం. అంటే మన ధ్యానం అంతా సినిమానే ఉంది. ఈ క్యారెక్టర్ ఎవరు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, తర్వాత కథ ఏమిటి అంటే మన ధ్యానం అంతా దాని మీద ఉంది, మన ధ్యాస అంతా దాని మీద ఉంది. అలాగే నువ్వు ఇదే రకమైనటువంటి పద్ధతిలో ఒక భగవంతుడి యొక్క చిత్రపటాన్ని తీసుకుని, లేదా ఒక విగ్రహాన్ని తీసుకుని, లేదా మీ పూజా మందిరంలో కూర్చుని, ఎక్కడైనా కానీ ఈ చిత్రపటాలని ముందర కానీ లేతే మీ మందిరంలో కానీ కూర్చొని కనుక నువ్వు భగవంతుడి మీద దృష్టి పెట్టి ఏకాగ్ర చిత్తంగా గనక భగవంతుడిని ధ్యానం చేస్తూ ఉన్నావంటే, అసలు ఈ భగవంతుడు ఏమిటి, ఈయన యొక్క ఆకారం ఏంటి, ఈయన ఈ రూపాలకి వెనకాల ఉన్నటువంటి మర్మం ఏమిటి, ఈ రూపము దేనికి మనకి నిదర్శనము, మనము ఏమి కోరుకుంటే ఇటువంటి ఆకారాన్ని చిత్రకారులు చిత్రించారు. భగవంతుడు నిజానికి నామరూపరహితుడు. భగవంతునికి రూపం లేదు, మనం ఇచ్చుకున్నాము. లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇలా ఉన్నారు, సొగము జంతువుగా, అంటే సింహం జంతువుగా, సొగం మనిషిగా ఉన్నారు. వరాహావతారం అంటే ఒక పంది ఆకారంలో ఉన్నారు. కూర్మావతారం అంటే ఒక తాబేలు ఆకారంలో ఉన్నారు. ఇలాగా మనము ఇచ్చుకున్నటువంటి రూపాలే ఇవన్నీ తప్ప భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి నామం కూడా లేదు. ఆయన నామవర్జితుడు, గుణవర్జితుడు, రూపవర్జితుడు. అసలు ఏమీ లేవానికి, ఆది మధ్యాంత రహితుడైన, మొదలు లేదు, చివర లేదు, మధ్యలో లేదు. అంటే ఏమీ లేని నిరాకార స్వరూపం. అసలు నిరాకారం అంటే ఒక ఆకారం ఉంటే నిరాకారం అని చెప్తాం. ఏమీ లేని దాన్ని ఏం చెప్తాం? శూన్యం అంటాం. ఈ శూన్య స్వరూపుడైన, కానీ అండపిండ బ్రహ్మాండాలన్నింటిలోనూ ఆయన వ్యాప్తి చెంది ఉన్నాడు. ఇలా వ్యాప్తి చెంది ఉన్నాడు కాబట్టే ఆయన్ని విష్ణువు అన్నారు. విష్ణువు యొక్క సహస్రనామాల్లో మనకు వస్తుంది. ప్రతి నామము కూడా ఆ యొక్క అర్థాన్ని బట్టి నామాన్ని పెట్టుకుంటున్నాం మనము. అంటే నీ యొక్క ధ్యాస, నీ యొక్క ధ్యానము దేని మీద నువ్వు నిబిడీకృతం చేస్తున్నావో దానిని పట్టి ఒక నామాన్ని పెట్టుకున్నాం. ఈ నామాన్ని మనం ఎందుకు పెట్టుకున్నాము, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము ఇలా అంటే, భగవంతుని మీద గురి కుదరడం కోసం. ఒక ఏకాగ్ర చిత్తంతో మనము ధ్యానము చేయాలి, ఒక భగవంతుణ్ణి పూజించుకోవాలి అంటే మనకి ఒక విగ్రహం కానీ, ఒక చిత్రం కానీ, ఒక రూపం కానీ, ఒక నామం కానీ అవసరం. ఇవి ఏవీ లేకపోతే నీ ధ్యాస కుదరదు, నీ ధ్యానం కుదరదు, నీకు గురి ఉండదు. శూన్యానికి ఎవరం పూజ చేయలేం కదా. కాబట్టి విగ్రహారాధనని ఏర్పాటు చేసుకున్నాం. ఈ విగ్రహారాధన లేని రోజుల్లో సాక్షాత్తు సూర్యుడిని పూజించేవాళ్ళం. అంటే మనము అప్పుడు పుట్టచ్చు, పుట్టలేకపోవచ్చు, మనకి తెలియదు. అసలు ఈ కాలానికి మొట్టమొదట అనాదిగా మొట్టమొదట యుగం ఏర్పడినప్పుడు మనము ఉన్నామా లేదా అనేది మనకి తెలియదు కదా. ఈ జన్మ వరకే మనకి తెలుస్తుంది, ఆ జన్మల్లో తెలియదు. అయితే మనము ఈ అష్టాదశ పురాణాల ద్వారా ఆ కాలం ఎలా ఉందని తెలుసుకుంటున్నాము. అప్పుడు అగ్నికి పూజ ఉంది, జలానికి పూజ ఉంది, వర్షం పడుతోంది కాబట్టి ప్రకృతి సహజమైనటువంటిది వాన కాబట్టి వర్షానికి వరుణుడు అనే పేరు పెట్టుకుని వరుణుడికి పూజ చేసుకున్నాము, భూమికి పూజ చేసుకున్నాము, సూర్యుడికి పూజ చేసుకున్నాము. ఇలా ఈ పంచభూతాలకి పూజ చేసుకున్నాము. తర్వాత మనిషి ఈ మానవ పరిణామ క్రమంలో పెరిగే కొద్దీ కాలాలు మారుతూ ఉన్న కొద్దీ విగ్రహారాధన ఏర్పడింది. ఖచ్చితంగా ఒక విగ్రహం ఉండాలి. ఒక రామ అంటే ఇట్లా ధనస్సు పూనినటువంటి చక్కగా మనకి సాకేత రాముడు ఇటువంటి ఆకారం ఉన్నట్టయితే మనము పూజ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే కృష్ణుడు అనగానే ఒక నెమలి పింఛం పెట్టుకుని నీలమేఘశ్యామ వర్ణంతో ఒక కృష్ణుణ్ణి మనమే ఆవిర్భవింపజేసుకున్నాం. ఈ రూపాలన్నిటినీ మనమే ఇచ్చుకున్నాం. లక్ష్మీ నరసింహస్వామి అయినా, శివుడైనా,
విష్ణువైనా వెంకటేశ్వరుడైనా వీళ్ళందరికీ కూడా మనము ఆకారాలను ఇచ్చుకొని మనము ఈ రకంగా పూజించుకుంటున్నాము. దీనికి మనము మన భక్తి శ్రద్ధల్ని జోడించి పెట్టుకున్నాం కాబట్టే అద్భుతమైనటువంటి రూపాలు వచ్చాయి, ఆకారాలు వచ్చాయి. భగవంతుని యొక్క శక్తి అమోఘమైనది. అంత శక్తిని మనము ఈ చర్మచక్షువులతో చూడలేము, ఈ మాంసనేత్రాలతో మనము భగవంతుణ్ణి చూడలేము. అసలు చూడగలిగే శక్తి మనకి రాదు. అండపిండ బ్రహ్మాండాలన్నింటిలోనూ ఆయన నిండిపోయి ఉన్నటువంటి పరమాత్మ యొక్క వెలుగు సామాన్యమైనది కాదు. ఆకారం లేనివాడు, గుణము లేనివాడు, రూపము లేనివాడు, నామము లేనివాడు, ఇలా చెప్పుకుంటూ కొన్ని కోట్ల సూర్యులు వెలుగొందితే ఎంత ప్రభావవంతంగా ఉంటారో, ఎంత తేజస్సుతో ఉంటారో అంత తేజస్సుతో పరమాత్మ ఉంటాడు అని చెప్పుకుంటున్నామే. మరి అటువంటి పరమాత్మని మనము ఒక చిన్న విగ్రహ రూపంలో నిక్షిప్తం చేసుకుని ఆ ఆకారాన్ని పూజిస్తున్నాం అంటే తద్వారా జ్ఞాన చక్షువులతో పరమాత్మని చూడాలి అనేటటువంటి ఒక విధమైన సత్సంకల్పంతో మనము ధ్యానాన్ని మొదలు పెడతాం. అందుకు గురి కుదరడం కోసమే మనము ఈ విగ్రహాలను కానీ చిత్రపటాలను కానీ ఎంచుకుంటాం. కాబట్టి ఈ మానస నేత్రంతో లేదా ఈ మాంస నేత్రంతో భగవంతుణ్ణి చూస్తూ ధ్యానం చేయాలి. అలా చూస్తూ ధ్యానం చేస్తూ 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 పూర్తిగా మన యొక్క దృష్టి భగవంతుడి మీద కేంద్రీకృతం అయిపోయినప్పుడు భగవంతుడితో లయమవుతుంది మనస్సు. అలా లయమైపోయినప్పుడే ఆ ధ్యానం అనేది మనకి సిద్ధిస్తుంది. ధ్యానం ఇలా చెయ్యాలి, భగవంతుడితో మమేకం అవ్వాలి. మన మనస్సు, మన కన్నులు భగవంతుణ్ణి మాత్రమే చూడాలి, మన మనస్సు భగవంతుడి గురించి ఆలోచించాలి, మన యొక్క చెవులు మనము చేసేటటువంటి భగవన్నామాన్ని మాత్రమే వినాలి, మన పెదవులు భగవంతుని యొక్క నామాన్ని మాత్రమే ఉచ్చరించాలి. అలాగే శబ్దం పైకి రాకూడదు. పెదాలు ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు లోపలే మననం జరుగుతూ ఉండాలి. ఆ మననం అనే జరుగుతూ ఉండేటటువంటి ఆ శబ్దము చెవులకి మాత్రమే వినపడాలి. అంటే మన యొక్క పంచేంద్రియాలన్నీ కూడా భగవంతునితో మమేకమైపోయి ఆ విగ్రహం మీదనో లేదా ఆ చిత్రపటం మీదనో మాత్రమే మనసు లగ్నం చేయబడేంత వరకు ఈ జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు ఇవన్నీ కూడా భగవంతుడితో మమేకమై ఉన్నప్పుడు ఆ ధ్యానం అనేది పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది. ఇక నీకప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు అనేటటువంటి ధ్యాస ఉండదు. ఉన్నది ఒకటే, ఎదురుగుండా పరమాత్మ ఉన్నాడు, ఇక్కడ నేనున్నా, ఈ రెండే. ఇంకా మా ఇద్దరికి మధ్య దూరం అనేది ఉండకూడదు, ఇద్దరము ఒకటే, తేడా లేదు అనే స్థితికి మనస్సు చేరుకోవాలి. అలా ధ్యానం చెయ్యాలి. ఇలా చేసినందువల్ల ఏంటండి ఉపయోగాలు? ఈ లౌకికమైనటువంటి ఈ బాహికమైనటువంటి ప్రపంచంలో మనకి ఎన్నో రకాలైనటువంటి దోషాలు అంటుకుంటూ ఉంటాయి శరీరానికి. ఎటువంటివి? ఆ కల్మషాలు అంటే స్వార్థం ఉంటుంది, నాకు అనేది ఉంటుంది, నేను అనే అహంకారం ఏర్పడుతుంది, నా వాళ్ళు అనేటటువంటి ఆత్మీయతానురాగాలు ఒక స్వార్థంతో కూడుకొని ఉంటాయి. ఇవన్నీ కూడా ఇది నాకు కావాలి, ఇది నేను చెయ్యాలి, ఇందులో నేనున్నాను, నన్ను తలుచుకోవాలి, నాకు గౌరవం ఇవ్వాలి, నేను 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 అనే ఈ నేను అనేది సర్వత్రా నిండిపోయి ఉంటుంది. ఇది చాలా వరకు మన శరీరాన్ని కానీ మనసుని కానీ కల్మషం చేసేస్తూ ఉంటుంది. శరీరపూర్వకంగా అహంకారం పెరుగుతుంది, మనస్సు పూర్వకంగా బుద్ధిని వికసింపచేయదు. వీటన్నిటినీ మనము వదిలేస్తాం. అలాగే ప్రలోభాలకి దారి తీస్తుంది శరీరం. ఏ వస్తువు చూసినా ఇది నాకు కావాలి, ఇది నా ఇంట్లో ఉండాలి, ఇది నా వాళ్ళు అనుభవించాలి, ఇది నాకే సొంతం, ఇది నాకే అనేటటువంటి స్వార్థం మనిషిని గుచ్చి చంపుతూ ఉంటుంది. అలాగే ఈ ధ్యానం చేసుకుంటూ ఉన్నందువల్ల ఈ రకమైనటువంటి స్వార్థం తగ్గిపోతుంది. ఇక ఒక ధనం ఉందనుకోండి, నేను సంపాదించాలి, పక్కవాడు ఎదగకూడదు, ఇంకా నేనే సంపాదించాలి, నేనే అభివృద్ధిలో ఉండాలి, నాకే బాగుండాలి, ధనము రాసులు రాసులుగా నా ఇంట్లో నిలవ ఉండాలి, అసలు ఏది కూడా నాకు లోటు ఉండకూడదు అంటే నీకు ధనం మీద కాంక్ష పెరిగిపోయింది. ఇలాంటి కాంక్షలు ఎక్కువైపోతాయి. ధనము చూసినా, వస్తువులు చూసినా, ఏది చూసినా దాని మీద కాంక్ష పెరుగుతుంది. ఈ కాంక్షని తగ్గించుకోవడం కోసం ధ్యానం చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మనకి ఈ బయట ఈ ప్రస్తుత సమాజంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఏ కల్మషాలు అయితే మనకు అంటుకుంటున్నాయో ఈ లౌకిక జీవితంలో వాటన్నిటినీ కూడా ప్రక్షాళన చేసేస్తుంది ఈ ధ్యానం. ఇలా ధ్యానం చేసుకోవడం వల్ల పరమాత్మతో నువ్వు చక్కగా సంభాషించగలుగుతున్నావు,
పరమాత్మలో లీనమైపోవడానికి నువ్వు ఉవ్విళ్ళూరుతున్నావు. నీ ధ్యానం అనేది అంతవరకు వెళ్ళిపోతుంది. ఈ ధ్యానం ఇలా వెళ్ళిపోగా అది తపస్సు అయిపోతుంది. ఆ తపస్సులో నువ్వు సిద్ధిని పొందుతావు. ఇక ఈ లౌకికమైనటువంటి కాంక్షలు, కోరికలు, స్వార్థాలు ఇవేవి కూడా నువ్వు అంటవు అతీతమైన స్థితికి వెళ్ళిపోతున్నావు. వీటన్నిటికన్నా అతీతమైన స్థితికి. ఇది చాలా గొప్పదైన స్థితి. మనిషి ఆ స్థితికి వెళ్ళడానికి ఉవ్విళ్ళూరుతాడు. అయితే ఇది కలియుగం కాబట్టి ఎన్నో రకాలైనటువంటి కల్మషాలు ఇక్కడే ఈ మొదటి స్టేజిలోనే మన్ని ఆపేస్తాయి. దీన్ని దాటుకొని పైకి వెళ్ళి భగవంతుని యొక్క ధ్యానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. ఇది తెలుసుకొని మనము కూడా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాము. తద్వారా మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుదాము, ఆరోగ్యాన్ని పొందుదాము, చక్కటి బుద్ధిని, మేధస్సుని కూడా పొందుదాము. ఈ లౌకిక పరమైనటువంటి స్వార్థాలన్నిటికీ కనీసం దూరం అవడానికి ప్రయత్నం చేద్దాము. శుభం.